ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. ప్రస్తుతం మెట్ట ప్రాంత రైతులు పెసరను ఏక పంటగాను లేదా అంతర పంటగా సాగు చేస్తే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. పెసరను జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనువైన పెసర రకాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. అంతేకాదు ఏక పంటగాను అంతర పంటగాను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏక పంటగా లేదా పత్తి, మొక్కజొన్న వేసే ప్రాంతాల్లో అంతర పంటగా స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలం. జూలై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చవుడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ఖరీఫ్కు అధిక దిగుబడులనిచ్చే అనువైన పలు రకాల గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. పెసరలోని రకాలను గురించి చూసినట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది WGG 42 యాదాద్రి అని పేరుతో విడుదల కాబడిన ఈ రకము తొలకరికి అలాగే రబీకి యాసంగికి అన్ని కాలాలకు అనుకూలమైన రకము. ముఖ్యంగా నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా పెసరను వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకం యొక్క పంట కాలము 60 రోజులు. పల్లాకు తెగులను తట్టుకొని కాయలు పొడవుగా ఉండి అధిక గింజ బరువును కలిగే ఈ రకము ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఇక WGG 37 ఏకశిల అనే పేరుతో విడుదల కాబడిన ఈ రకము 75 రోజుల పంటకాలము. పంట కోత ఒకేసారికి వచ్చి గింజలు మెరుస్తూ ఉండే పెసర రకము. ఈ రకం కూడా పల్లాకు తెగులను తట్టుకొని అన్ని కాలాలకు అనుకూలమైనదిగా గుర్తించడం జరిగింది. ఇతర రకాల గురించి ఆలోచిస్తే LGG 460 అనే రకము లాం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము కాయలు గుత్తులు గుత్తులుగా మొక్క పై భాగాన ఉండి ఒకేసారి కోతకొచ్చే రకము. పంటకాలము 75 రోజులు. 5 నుంచి 6 క్వింటాల ఎకరానికి దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులు తట్టుకొని అన్ని కాలాలకు పండించుటకు అనువైన రకం. మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన MGG 295 అనే రకము కాయలు పంట మీద గుత్తులుగా ఉండి ఒకేసారి కోతకు అనుకూలమైన రకము. ఇది ఖరీఫ్, తొలకరికి మరియు రబీ పంట కాలాలకు అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే రకం. ఈ విధంగా పేర్కొన్న ఈ రకాలలో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.